అందువల్ల ధనము డబ్బు ఎండి బంగారు గుణాడు భార్య పడుతూ శాపందు పువ్వులు సాగుతున్నాయి బంధువులు సై సై మేడం అయ్యో నా పిల్లని కాదు మారైతే మాను ఒక్కసారి పోలండి రాదు పెద్దవా చెప్పు రాయితోడి ఏం చేయాలరా మరి 10 ఎకరాలు 5 ఎకరాలు కవర్ తీసుకుంటే లేరా ఓ బిడ్డ దీనెట్లా మరి మునవకి ఇయ్యాలరా కింది పక్కన వచ్చుకో అవో సమానం చూస్తాడా నీ పెళ్ళ పోసానికి సంబంధేనా అలా నువ్వు ఎట్లా చక్కర కట్టుకొని అవుతాను కొండగట్టు పూజలలో తిరుపతి తీరంగా మైదనే
నా పేరు పోగయ్య కాదు, ఉండే కాదు, గుండే గానే కాదు. నా పేరే బుడ్డ శ్రీకాంత్. బుడ్డ దూడ శ్రీకాంత్ అది ఇంటికాడ ఇక్కడేం పేర్రా? దేశపతి అది రాదు రాదు 10 రోజులు పట్టించుకుంటే ఇయ్యాలి తీసుకొచ్చిన దాన్ని మళ్ళా మోసం చేస్తారు రాకుండా రాదు పోతే రాదు చెప్పండి మనిషి బయటి 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 బయట కావచ్చు. అరే అక్కడే వాళ్ళు ఉన్నారే, ముగ్గురు మొగోళ్ళు ఉన్నారు, నీకు బాగా అవుతారు, వాళ్ళ అన్నలు అవుతారు, కాళ్ళు ఇన్నేమంటారు? ఓ ముగ్గురు ఉన్నారు బిడ్డ. మరి వాళ్ళ దగ్గరే ఉన్నాయిరా. ఏ మారే మీ మోగా నువ్వు లేచిపోయి మొక్కతురా. ఎప్పుడే కదా భార్య గుడి కాని కళ్ళూదనమ్మా కాకులు కలుపు కాళ్ళ వంటి పిల్లల కోసం పిక్కల వంటి గుడిలో కౌసం ఎట్టు బయట వాడవద్దు బంగాళ కాణేరడా కల్లాలు మాత్రమైన శృంగారమైన గుళ్ళు శుద్ధి ఎత్తి గంధారమైన గుళ్ళు కత్తులు గడిగానమ్మా భగవంతయకుడు దేవ దేవేంద్ర దేవ జగన్నాథ దేవేంద్ర వనితాగంటమాల కరుణాజమన ఉడత గుడగల పేరు ఉదరాక్షమాల గంగమ్మ దుర్గమ్మ సంగన మండపన ఊకున్న మాయల గురు దేవాస సంగమయ్యా సేవ బంధులు పెట్టింది భగవంతుని సేవలు భరతమన్న దగ్గర ప్రాణమన్న పోవాలని శివటువంటి భర్త శివ బంధు పెట్టింది భగవంతుని గనగాన గన సెమో గనబావి నీళ్ళట గన గన సెమో గనబావి నీళ్ళట గౌరీ పూజలు ఎయ్యలే లాగన గౌరీ పూజలు ఎయ్యాలే Yeah.
ఏడు పొద్దులు ఏడు మాపులు కడుపు గంధం లేదు కంటి నిద్ర లేదురా అయ్యా. అడిగిన గుడి కాడ చెట్టు కింది పెట్టి సినిమాలు పెట్టి ఆ గౌరవమైన తప్పు చేసినాడు భార్య భర్తల కన్నీరు భగవంతుడు చుట్టుకుంటారా భార్య భర్తల కన్నీరు కాదురా. ఎవరయ్యా వలపట వైకుండవు దావడ బ్రహ్మాండం ఉన్నట్టున్న మైసత్తికొండ మీద కూర్చున్న భగవంతునికి ఏగని గంటలు ఏగుతానే మోగని గంటల మోగబట్టేనమ్మా. ఆ భగవంతుడు ఒకసారి దిగులు పడి లేచి చూసిండే. మరి ఎవరిదయ్యా ఈ కన్నీరు? ఉన్నవాని ఇల్లు గాలి పేద పేదవని భార్య చనిపోయింది. గట్టి మీద ఉన్న చెట్టు చెట్టు మీద ఉన్న పక్షి దాని భగవంతుడు దేవతంగం అయ్యనైనా కుడి కంటికి పసరి పెట్టి ఎడమ కంటికి కాటికి పెట్టి కలియుగం అంత కలవార చూస్తే భూలోక నగరంలో అది బుద్ధిగల్ల పట్నం, అది పేరుగల్ల పట్నము. గోవర్ధనగిరి పట్నాన్ని పరిపాలన చేసేటోడు రాజు దేశపతి మహారాజు ఆ తల్లి వసుంధరది ఏమినైనా. మరి భార్య భర్తలు ఎండి లేక వచ్చిర్రా, బంగారం లేక వచ్చిర్రా, ధనము లేక వచ్చిర్రా, ధాన్యము లేక వచ్చిర్రా. తల్లి గర్భాన గనుక ఇద్దరు బిడ్డలు కలిగి ఉన్నారు కనుక బిడ్డల సైతోడ కొడుకు కావాలని తిరిగిలో నడిసిరు నరలోకమైనా మునుగని కుండవు లేదు, మొక్కని దేవుడు లేదు. తిరిగి నా పాడబడ్డ గుళ్ళల్లో భార్య భర్తలు కనుకనే ప్రాణ తపస్సు పట్టి గడి అయితే వల్ల ప్రాణం పోతుందమ్మా. మరి ఆ తల్లి గర్భాన కొడుకు సంతాన ఫలం ఉందా లేదని భగవంతుడు ఒకసారి యోగ దృష్టిని చూస్తే తల్లి గర్భాన మళ్ళా బిడ్డ కలిగే యోగ్యత ఉన్నది. ఆ బిడ్డ అతిగతి చెప్పి కనుక కలలో ఉన్న పడమోటి గట్ట భగవంతుడు దేవదంగం అయ్యనైనా ఒకవేళ భార్య భర్తలు నా గుళ్ళల్లో వాళ్ళ ప్రాణం పోతే భగవంతుడు ఉండేందుకు లేకంది కానీ నా మీద మన్నంటారు తుమ్మంటారు నరమానవుడు అని భగవంతుడు ఒకసారి ఓమున గిరిన తిరిగినప్పుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారమే తిండు కనుక నేను ఎర్రి పిల్ల తెరి పిల్ల నంది పిల్ల నాగన్న పిల్ల శంకర చినిక పిల్ల సర్వేశ్వరుడు అయ్యతోని 5 జీవుల గల్లవాడు అయినా చెట్టుకు కాయ విధంగా భూలోక నగరం దిగత్తాడు భగవంతుడు. కోనల నడుమా కొండల నడుమా నడుచుకుంటా భూలోక నగరం మాట్లాడు. భార్య భర్తలు సిరుసు కింది పెట్టి సిరిపాదం నీళ్ళు పెట్టి ఒంటి వరకాల తప్పుతూ అఘోరమైన తప్పుతూ ఉండేరమ్మా. భగవంతుడు దేవదంగమయ్య కాదురా. భగవంతుడు అనుకున్నాడే మరి ఒకవేళ నేను శాస్త్రాలుగా నరమానవులు కనబడితే పచ్చి మాంసం నేను పిచ్చి మానవులు నాయన మేము ఎండికొండ కత్తని నా పాదాలు పట్టుకుంటే ఎండికొండకు భూలోకానికి తొవ్వ అవుతుందని భగవంతుడు దేవదంగమయ్యనైనా
బిడ్డకు పలమోడి కడతాను అన్నాడు భగవంతుడు దేవతంగం అయ్యా. చలో రామ రామ సీతారాముడు సీతారాముడు వచ్చిన ఒక దంగమయ్య సంతాన బలమైతే బలం వల్ల దేవమంటే బిడ్డ బలం అన్నాడు కాడి వేనే రావణ్యం కాడి వేనే భాగవతం కాడి వేనా సపర్లు కొట్టమన్నప్పుడు సపర్లు కొట్టాలి. ఒకవేళ మీకు భగవంతుడు ఇచ్చిన చేతులు ఉంటేనో సపర్లు కొట్టుని, మీకు భగవంతుడు ఇచ్చిన చేతులు లేకపోతే సపరేట్ ఇక్కడ పెట్టుకొని ఉండుని. ఇక గానాడు చూడరాదు సంతాన బలమైతే భగవంతుడు బలిబిడ్డ బలమని బలమని కానీ ఎండుకోవడం మీద నివారణ అవుతాడు. ఏమండి శ్రీవారు నావారు పనవారు అలా అయినా మనిషి ఎట్టడం మంచివే లెక్కల మంచివే దొప్పుడు దొబ్బుదే నా పిల్లలు వలే అచ్చే ముసలిని పడితే కూర్చున్నలే మాయ పడితే పట్టునే పడతాయి లుచ్చే పట్టునే పడతాయి లుచ్చే అన్న అన్ని కళ్ళున్నాయి కాదరా నేను అది కాదన్నప్పుడు నీ మావనేనా గట్ల కాదా ఏమన్నా కలబడ్డదా నీకు కలబడ్డదా కలంటే కల కాదు ఎరికేనా పక్కిరి గడ్డ కత్తుడుతోనే గుళ్ళె పూయ పట్టుడుతోనే గుండం గుండంలో స్నానం చేసుడుతోనే గుళ్ళె మొక్కుడుతోనే మళ్ళా పూయ అంటే పూయ కాదు ఎరికేనా భూపల్ పెళ్లి వేనట్టు ఇంటికాడి పోయి లైట్ బిల్లు స్టాంగ్ బిల్లు తాగినట్టు నీ తాడు తెంప ఇప్పుడు పొక్క తిప్పలేనా పొక్క తిప్పలేనా ఎప్పటికి నాకు ఒక్కనికే ఉంది నాదే వాళ్ళకి లేదా పొక్క మరి నీకేనా కలవడ్డా దేవుడు చక్కడి ఇచ్చున్నారా అంటే కచ్చపూలనా చిక్కడిది చల్లబొట్టు కంటే అంతకంటే స్వీట్ కంటే అంతకంటే గజ్జూర పండు కంటే గజ్జూర కూడా స్వీట్ కంటే అంతకంటే బత్తాయి కంటే బాతాయి పుల్లగా ఉంటది బామ్మారిది నేను మొగని కాదే కాదన్నానే ఎడబోతుంది మన సంసారం ఆయన చూసుకున్న కానీ చెల్లేను బాగుతలేవు ముందు పోతాండు భార్య భర్తలు చూడమ్మా చింటూ ఏ చిట్టి ఏ పిల్లగా ఏ పిల్ల ఏ బుజ్జన్న ఏ బుజ్జమ్మ ఐ లవ్ యూ సేమ్ టూ పిల్లగా ఆకాశీ పండుగ వచ్చే కనన్నదో బాబయ్య బంగారు తప్పులుండే అక్కడ
అక్కడమ్మి కడతావా బావయ్య బంగారుడా అక్కడమ్మి కడతావా బావయ్య బంగారుడా అక్క మీద మనసు లేక నిన్ను వేసుకున్నలే మనసు ఓరిటోలోకి ఇట్లంటే నడిపించా ఓరి వారి ఎడమకు చూపెడుతుంది ఓరి వారికి ఇట్లనే ఉంటుంది ఎగ చొప్పినట్టాను నీ అక్క మీద మనసు లేక నీ అక్క మీద మనసు లేక నిన్ను నన్ను ఎత్తుకుంటే అక్క ఊకుంటారా బావయ్య బంగారుడా వంగ పెట్టి గుట్టరా బావయ్య బంగారుడా నీ తాడంతా కొత్తగా కట్టుకున్న లంగా రాత్రి పాతం తెచ్చుకుంది కదా అది పాత లంగా దాన్ని మరి నీ అక్క సొల్లు పనులుగా మంచిగుండి బిడ్డ ఈ లాత్రా దానితో కాలం వేరే దేశీలో ఒకటి వస్తుంది అయితే దీనికి వేరే ఉంటారా ఇక ఏంద్రా ఈ కుట్టేరు పాదాలకు కిరి చెప్పలంద బాయ్ బావయ్య బంగారుడా కిరి చెప్పలంద బాయ్ ఏ బావయ్య ఏ పిల్లగా నీ నొల్లి మీద మన్నయ్య అక్కనన్నా దోల్తను మరదల మాణిక్ నీ అక్కనన్నా దోల్తను మరదల మాణిక్ అప్పుడే గట్లంటే గిన్నె మాటలు వస్తున్నా బావయ్య బంగారుడా నీ నోట ఉత్తమవుతున్నా బావయ్య బంగారుడా అప్పుడే గట్లంటే గిన్నె మాటలు వస్తున్నా బావయ్య బంగారుడా నీ నోట ఉత్తమవుతున్నా బావయ్య బంగారుడా ఏం పాడమైంది అప్ప మంగళవారం నిండిల్లు అయ్యో బామా బామా ఏందయ్యా పోయిపోయి వచ్చిన అన్నదుకుంటారా ఇప్పుడు మావాడు చూస్తే ఏమనుకోవాలి చూడపోతే లంచ కొడుక మీ ఆయన వస్తాడుగా ఆయన దాసి అసలే నన్ను నమ్మనంటే నమ్మడు లంచ కొడుక దొంగనాయంత్రే గీడికి వచ్చినారా నేను ఆయన నాకు ఒకటే ఫోన్ చేసి మెసేజ్ చేసి తొందరగా రా లేట్ అవుతాను తొందర రా తొందర ఆయన నాది భూపాలపల్లి బస్ స్టాండ్ లవ్ మ్యారేజ్ బస్ స్టాండ్ లోనే బస్ స్టాండ్ భూపాలపల్లి బస్ స్టాండ్ ఆయన దాసి ఎట్లా అంటాడు రోని మాచరు ఎత్తనం అంటాడే నాము నేనేమన్నా అసలు అన్న నేనేమన్నా ఇస్తుంటది అన్న నేనేమన్నా సంవత్సరం రంగనాథం కనరా అన్న అనే లంగతో కానీ దిగోడంగా చదువుకొని తిరుగుతున్నావు కదా బాగానే ముందుగా ఆయన దాసి మీ సురల్ల దేవతల పూజలో వినాం కదా నా భార్యకు సంతానం దొరికింది నా భార్య ఇప్పుడు 2 జీవుల మనిషి 7 మేడల పైన కత్తిరికాడికి పోతానా నీ పని ఏమనుకోవాలి 2 జీవనాల మనిషి అంటే ఓ జీవేనో ఓ జీవి ఉంటుంది అరే అట్లా కాదే నా భార్య ఇప్పుడు నిండు గర్భవతి పొట్టతోనున్నది పొట్టతోనున్నదా పొట్టతోనుంటే ఏమున్నది అయ్యా డిఏపో 20 తెచ్చి ఒక బత్త వేసిన అనుకో తెల్లారు వారికి పొటాష్ అయి తొందరగా అరే అట్లా కాదే నా భార్య ఇప్పుడు నెల తప్పింది నేనైతే ఏడాది తప్పి నేనకున్నప్పుడు సంబంధం అబ్బో సంబంధం నైట్ పర్సన్ అంటున్నాడు అబ్బో భార్యను 7 మేడలో ఉంచేటమ్మా ఏడు మేడల పైలో అని
నేను రాదునైనా రాదు దశపతి రాదు కత్తిరితో ఆడుతాండురా అయ్యో రామ రామ రాఘవ రామ రామ రఘు రామ ఇవరికి గౌన్లో ఇయలేక ఇంట్లో చేప ఎంపుతారని వాళ్ళు తెలియకాల మేడ వేస్తారు వాళ్ళు చేప చెప్తారని వేదిగా జనా రమ రమ అందుకే అంటారు కళ్యాణం తినాలి కక్కది పలవడగా అది పాపం కదమ్మా కడియాలరే అమ్మా ఏంది మూడో అట్లా అట్లా ఇట్లా నువ్వో ఇట్లా సంసారం నేను చేస్తుంది అంటే కొడుక ఒకల మొగలు గోలు చేస్తారా అయ్యో మీకు సమయం ఉన్నాడు కాదు మా సమయం ఐదు పర్సెంట్ లాగేసుకుని వచ్చింది నేను అత్తనే తెలిసింది ఆయన మా క్లాస్మేట్ కదా చిన్నప్పుడు క్లాస్మేట్ అంటే ఆయన చూస్తే నేను రాసుకునేది వాడనికి పిచ్చే బాగా తినేవాళ్ళంటే అంత తిప్పినట్టు అయితే ఇక తప్పినాక తిప్పదా కూడా అమ్మా దాసి చేపలు అయితే బాగున్నాడమ్మా చేపలు బందున్నాయి అమ్మా 11 అయితే 12 అయితే ఎప్పుడు చేపలు ఉంటాయి